నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఇప్పుడు మేల్కోకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? నిజంగా జీవితంలో 70 సంవత్సరాల నుంచి దాదాపుగా 70-75 ఏళ్ల నుంచి బీసీలు రాజ్యాధికారానికి ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఈ బీసీల కులాలలో ప్రధానమైన కులాలు పద్మశాలి, మున్నూరు కాపు, ముదిరాజు, గౌడ, ఇంకా కొన్ని కులాలు, ఒక ప్రధానమైన కులాలు. ఇవి ఇప్పుడు ఇట్లా మేలుకోకపోతే ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది అనేది ఈరోజు శనార్థి తెలంగాణ పేపర్లో ప్రధానంగా ఒక కథనం వచ్చింది. ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి బీసీలు ఎక్కువ మందికి దీనికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం బీసీ ఉద్యమం తారాస్థాయికి చేరింది. ఇవాళ నేనంటే నేను ప్రతి కుల సంఘాలు ఇప్పుడు కమిటీలు వేస్తూ ఉన్నాయి. మరి ఏం కమిటీలు? ఆ జేఏసీ, ఈ జేఏసీ, పొలిటికల్ జేఏసీ, బీసీ జేఏసీ, అసలు పార్టీలు ఎక్కడ లేని పార్టీలు కూడా, బీసీలకు సంబంధించిన పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని ఉన్నాయా అంటే, బీసీలకు సంబంధించిన పార్టీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇన్ని పార్టీలు ఉన్నాయా అనే విధంగా ఎక్కలేని పార్టీలు పుట్టుకొస్తూ ఉన్నాయి. సరే, ఇవరకే ఉన్నాయి కావచ్చు, ఎక్కలేని పార్టీలు తెరపైకి వస్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు ఏం చేయాలి అసలు? సరే, అధికారం మనదే ఉండాలి, ప్రతిపక్షం మనోడే ఉండాలి. ఆ ఇద్దరిని ప్రశ్నించేటోడు కూడా మూడో వ్యక్తి కూడా మనోడే కావాలి. 3 పార్టీలు బీసీలే కాదు, 4 ఉన్నా పర్లేదు. ఇన్ని రోజులు రెడ్డి రావులు అయితే ఏ విధంగానైతే మనం అణచివేసిర్రు అంటే, ప్రతిపక్షంలో వాళ్ళే ఉన్నారు, అధికార పక్షంలో వాళ్ళే ఉన్నారు. అందుకని వాళ్ళు ఎట్లా అణచివేసిరో వాళ్ళకు ధీటుగా అధికార పక్షం మనమే ఉండాలి, ప్రతిపక్షం మనమే ఉండాలి. ఒకసారి ఈ వార్తను చదువుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చూద్దాం ఈ వార్త ఏందన్నది. బీసీల జనాభా 2.5 కోట్ల పైనే, ప్రాతినిధ్యం మాత్రం 10-20%. మెజార్టీ కులాలు గొల్లకుర్మ, ముదిరాజు, పద్మశాలి, గౌడు, మున్నూరు కాపులు. గొల్లకుర్మ, ముదిరాజు, పద్మశాలి, గౌడ్, మున్నూరు కాపులు, ఈ 5 కులాలు తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ఈ 5 కులాలు ఏకతాటిపైకి వచ్చినాయనుకో, అసలు ఇక జీవితకాలంలో తాతలు రేవంత్ రెడ్డి తాతలు దిగొచ్చినా కానీ, కేసీఆర్ తాతలు దిగొచ్చినా కానీ బీసీల నుంచి రాజ్యాధికారం గుంజుకోవడం ఎవరి అబ్బతరం కాదు. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతున్నదంటే, వీళ్ళందరూ ఏకతాటిపైకి వస్తున్న నినాదం అంటే, వీళ్ళందరూ ఏకతాటిపైకి వస్తున్నారనే ఒక బలమైన ఒక సంకేతం వెళ్తుంది కాబట్టి వీళ్ళకు లాభాలు నడుస్తూ ఉన్నాయి. అందుకే మనకు వీళ్ళు ఓ పక్క వీళ్ళు ఓ పక్క గుంజుతూ ఉన్నారు. ఇప్పుడు కొంతమంది వాళ్ళని చూస్తే విచిత్రంగా అనిపిస్తూ ఉన్నది. ఏం కాదు, రైట్. ఈ కులాలకు దక్కిన ప్రాధాన్యత అంతే. ఈ 6 కులాల మొత్తం ప్రాతినిధ్యం కలిపిన రెడ్ల కన్నా తక్కువనే. ఈ 6 కులాల మొత్తం ప్రాతినిధ్యం కలిపిన రెడ్ల కన్నా తక్కువే. ఎందుకు తక్కువ అంటే, మనకు అక్కడ ప్రాతినిధ్యం లేదు, అధికారంలో ప్రాతినిధ్యం తక్కువే, కరువు అయింది అన్నట్టు ఒక వార్త. అయితే బీసీలలో లోపించిన చైతన్యమే రెడ్లకు వరం. మన చైతన్యం అంటే బీసీ కులాలలో ఈ ప్రధానంగా గొల్లకుర్మ, పద్మశాలి, మున్నూరు కాపు, ముదిరాజు, గౌడ వీళ్ళందరూ ఏంటంటే ఏకతాటిపైకి రాలేకపోయారు ఇన్ని రోజులు. వాళ్ళకు రెడ్ల అగ్రకులాలకు రెడ్లకు ముఖ్యంగా వరం అయిపోయింది. అంటే మనల్ని విభజించి పరిపాలించుడు అనే విధంగా కేసీఆర్ ఏం చేసిండు? ముదిరాజులకు చేపలు ఇచ్చిండు, గౌన్లైనకు ఈ పథకాలు, ఏది కళ్ళు గీత కార్మికుల పథకం అని ఇది ఒకటి తీసుకొచ్చిండు. ఇంకా ఎవరికి పద్మశాలకు, సాంచలకు సంబంధించింది అదొకటి తీసుకొచ్చిండు. ఇట్లా మనం కులాలుగా విభజించి పరిపాలిస్తున్నారు కాబట్టి మన కులం బాగుపడితే చాలనే విధంగా, అంటే మనకు పథకాలు వస్తే చాలు, రాజ్యాధికారం ఎందుకనే విధంగా ఆలోచించి అసలు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయొద్దు అనే రకంగా మనను ఆ దృష్టికి రాకుండా కులాలుగా విభజించి పరిపాలించడం నేర్చింది మనల్ని. అందుకని మిత్రులారా, అందుకే అన్నింటా రెడ్లదే హవా. ఇప్పటికైనా బీసీ కులాలు మేలుకుంటే ఓకే, లేదంటే మళ్ళీ రెడ్లకు దాసోహం తథ్యం. లేకపోతే మనం ఎప్పటికున్నా బాంఛను బతుకో. ఒకవేళ ఇప్పుడు ఇట్లా బీసీ నినాదం తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఈ కులాలకు ఇట్లా మేలుకోకపోతే నిజంగా మనం ఎప్పటికున్నా బానిసత్వం. ఏం లేదు, బాంఛను బీఫామ్లు ఇయ్యా అని దండం పెడతాయా, మాకు బీఫామ్ ఇయ్యా అనక బిచ్చప్పులో బతుకైతుంది మనది. లేదంటే మళ్ళీ రెడ్లకు దాసోహం, వారికి రాజకీయ బానిసలుగా మారడం ఖాయం. ఇప్పుడు ఇట్లా బీసీలు మేలుకోకపోతే అంటే బీసీ నినాదం పెద్ద ఎత్తున తారాస్థాయికి చేరిన నేపథ్యంలో ఈ ప్రధాన కులాలు ఒకవేళ మేలుకోకపోతే మేము ఆ పార్టీకి బానిసత్వం చేస్తాం, మేము ఈ పార్టీకి బానిసత్వం చేస్తామంటూ ఇప్పటికి కూడా చంకలు గుద్దుకొని భజన చేస్తూ ఉంటే మనం ఎప్పటికున్న బానిస బతుకులు అయిపోతాయి. జీవితాంతం కూడా అసలు ఈ ఊపు మళ్ళీ వస్తుందో రాదు. తెలంగాణ రాష్ట్రంలో 2028లో బీసీ ముఖ్యమంత్రి కావాలి ఎవరైనా కానీ. లేకపోతే కష్టమే. మనల్ని ఏదో ఒకటి చేస్తారు, మళ్ళీ మిస్మరైజ్ చేస్తారు అన్నట్టు. ఏంటంటే మనకి కులాల కొట్లాట పెట్టి, ఇప్పటికే కులాల తాకలాట పెట్టించి, కులాల పథకాలు పెట్టి, కులాలకు సంబంధించిన పథకాలు పెట్టి మనల్ని ఎక్కడికైనా చేసి రాజ్యాధికారం దిశగా ముందుకు అడుగు లేకుండా మనల్ని అటువైపు చూడకుండా చేసిరు. 70-75 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది. దయచేసి మిత్రులారా, ఇందులో ఉన్న సారాంశం అది. మనం అసలు ఒక కులం అంత లేదు తెలంగాణ రాష్ట్రంలో. ఎవరు ఏ కులం తీసుకున్నా కానీ ఒక కులం అంత లేదు. రెడ్డికి సంబంధించిన జనాభా వీళ్ళ ఏ కులమైనా తీసుకో,
కులాలు గొల్ల కుర్మ తీసుకో, ముదిరాజు తీసుకో, పద్మశాలు తీసుకో, గౌడ తీసుకో, మున్నూరు కాపులు తీసుకో, ఏ కులం తీసుకున్నా ఏ ఒక్క కులం అంతా కూడా లేదు, ఒక్క కులం అంతా లేదు జనం. అలాంటిది మనల్ని 70-75 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నారు. ఇక వీళ్ళు రావులు అంటావా, వాళ్ళు కేవలం 1% కూడా లేరు. ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తే ఆ లోటు వాళ్ళు వేసుకున్నా కానీ ఒక నియోజకవర్గంలో గెలవరు. అటువంటిది మనం ఎవరి కింద బానిసత్వం చేస్తున్నాం. కనీసం మన గ్రామ స్థాయిలో ఒక వార్డ్ మెంబర్కో, ఎంపీటీసీకో లేదా సర్పంచ్కో నిలబడితే వాని ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఇది మనం మొదట మనం లెక్క పెట్టేది ఏంటిది, వాని ఓట్లు ఎన్ని ఉన్నాయి, వాని ఇండ్లు ఎన్ని ఉన్నాయి, వాని ఎన్ని ఇండ్లు ఉన్నాయి, వాని ఇంట్లో ఎన్ని ఓట్లు వేయగలుగుతాడు అని మనం లెక్క పెడతాం. మన నియోజకవర్గంలో ఒక అభ్యర్థి నిలుస్తున్నప్పుడు మరి ఆ పార్టీకి సంబంధించినవి, ఆ పార్టీ అధినేత ఆ వ్యక్తి కాదనేది, ఆ పార్టీ స్థాపించినవి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని లక్షల మంది ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఇంత జనాభా ఉంది, మరి నిజంగా ఎవడెత్తగలుగుతాడు అని మనం ఒకసారి ఆలోచించినామా? అక్కడ అధికారంలో ఉండేటోడేమో అగ్రకులాలకు సంబంధించినవాడు, మనం సర్పంచ్లో ఎంపీటీసీలో కాడనేమో ఇక్కడ మన ఇల్లు లెక్క పెట్టుకుంటాం. కానీ అధికారంలో కూర్చుంటాడు మనవాడు ఉన్నాడని లేడని లెక్క పెట్టినావు ఎప్పుడైనా? మొన్నటికి మొన్న ఒక టీ స్టాల్ కాడ నలుగురు బీసీలో గౌడ అయినా, ఒక మున్నూరు కాపు అయినా, ఒక ఆయన పద్మశాల అయినా, ఒక ఆయన రెడ్డి అయినా ముచ్చట పెడతా ఉన్నారంటే ఏమని ముచ్చట పెడతా ఉన్నారంటే అది ఒక్కొక్కసారి ఆలోచిస్తే మన మైండ్లు ఖరాబ్ అవుతాయి. బీసీలు ఇప్పటికైనా మేల్కోవాలి. ఈ ముచ్చట్లు ఏం పెడుతున్నారంటే మా బీసీ పార్టీ రాబోతా ఉందనే గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అంటే మీరు ఎవరు ఏమి చేసినా కానీ పైన మా రెడ్డి కూడా కూర్చుంటున్నారని రెడ్డి అంటున్నట. ఇక చూడ్రి వాళ్ళ ప్లానింగ్లో అంటే మీరు ఎంతైనా కొట్టుకోర్రా ఈ కింది స్థాయిలోనే రాజ్యాధికారం మాత్రం మాదే ఉంటుందిరా భయ పక్క అని చెప్తా ఉన్నాడు అన్నట్టు. అంటే మనకు సోయి లేకుండా మీరు సర్పంచులు ఎంపీటీసీల కాడ కొట్టుకుంటారా భయ్, మీరు ఇంతమందే మేము కూర్చునేవి మాత్రం కిల్లాలో మేము కూర్చుంటాంరా భయ్, రాజ్యాధికారంలో ముఖ్యమంత్రి పీఠంలో మేము కూర్చుంటాంరా అని కింద గ్రామ స్థాయిలో ఉన్న అగ్రకుల వ్యక్తికి తెలివి ఉన్నది. మనకు సోయి లేదు, గట్ల సోయి అనేది మనకు లేదు. ఎవరన్నా కానీ బీసీ ముఖ్యమంత్రి మనం బీసీలకు మనం ఓట్లు వేసుకోవాలి. బీసీ ముఖ్యమంత్రి ఎవరిని కూర్చున్న పెడతారో వాళ్ళకే ఓటు వేసుకోవాలి. మనల్ని కూర్చున్న పెట్టుకుంటే మన బీసీ ముఖ్యమంత్రి ఎవరైతారో ఆ పార్టీకే వేస్తే అయిపోద్ది, అంతేనా కదా? దయచేసి మిత్రులారా 2028లో బీసీ ముఖ్యమంత్రి తప్పనిసరిగా కావాల్సింది. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన బీసీ రాజ్యాధికారం సాధించుకుందాం.